హైదరాబాద్ హబీబ్ నగర్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్, కలెక్టర్ హరిచందన పర్యటించారు. బాధితుల్ని పరామర్శించారు. అఫ్జల్ సాగర్ లో నిన్న రాత్రి ఇద్దరు గల్లంతయ్యారు అని వారు తెలిపారు. నాలాలు కబ్జా కావడం వల్లే ఇలా జరిగింది అన్నారు. చాలా నాలాలు సమస్యాత్మకంగా ఉన్నాయని, అన్ని పరిష్కరిస్తామని అన్నారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల నష్టపరిహారం కూడా చెల్లిస్తాము అని చెప్పారు. అఫ్జల్ సాగర్ ఈ ప్రాంతం ఇదేదైతే కనుక ఇక్కడ మనం ఆసిఫ్ నగర్ దగ్గర ఉన్నటువంటి అఫ్జల్ సాగర్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది. సో ఇక్కడ నిన్న రాత్రి ఏదైతే కనుక ఈ వాటర్ వస్తున్నప్పుడు, ఈ నాలాస్లో వాటర్ వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నివాసితులు ఉన్నారో వారి మంచం ఒకటి అక్కడ దాంట్లో నీళ్ళల్లో పడితే దాన్ని తీసుకోవడానికి వాళ్ళు ఒకడు వెళ్ళటంతో ఆ నీళ్లు ఉధృతతో కొట్టుకుపోయినాడు. దీన్ని అతన్ని సేవ్ చేయడానికి ఇంకొకడు, వాళ్ళకి సంబంధికుడు ఇద్దరు కూడా చిన్నవాళ్లే, దాదాపు 25-26 ఏళ్ళ ఒకతను, ఇంకొకడు 30 సంవత్సరాల లోపలే ఉంటారు. ఇద్దరు కూడా 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళది చూస్తే మనకి చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు కావాల్సిన సమస్యకి పరిష్కారం ఎంతవరకు కావాలో ఆ స్ట్రక్చర్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు స్టడీ చేస్తారు. దీనికి సంబంధించిన అందరు అధికారులు కూడా మేము స్టడీ చేసి ఈ 2-3 రోజులని, అంటే దీనికి ఎక్కువ రోజులు కూడా ఏముండదు, పరిష్కారం మీకు 1 వీక్లో ఇక్కడ కనపడుతుంది. నిన్న అన్ఫార్చునేట్లీ నైట్ హెవీ రెయిన్స్ వల్ల ఓవర్ ఫ్లో అవ్వడం వల్ల ఇక్కడ ఒక 2 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా ఇంకొక ఇన్సిడెంట్లో, సెపరేట్ ఇన్సిడెంట్లో కూడా ఇంకొకరు కూడా కొట్టుకుపోయారు. అది ఇంకొక పర్సన్ కూడా ఒక వాల్ వెట్గా ఉంటే అది కూలిపోయి కొలాప్స్ అయ్యి చనిపోవడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్స్ జరిగాయి. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన జిల్లా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు నిన్న రివ్యూ చేశారు. మాకు పొద్దున్న ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఫ్యామిలీస్కి మనం ఏ విధమైన నష్టపరిహారం అందించవచ్చు అది ఇమీడియట్గా అందించండి అని. సో వారికి ఇప్పుడు వరకు వారు 5 lakhs వరకు ప్రకటించారు. దానికి ఈ ఆల్రెడీ అది మేము ప్రొసీజర్ అంతా ప్రకారం చేస్తున్నాము. ప్రస్తుతానికి ఇంకా మాకు బాడీ దొరకగానే అది అప్పుడు డెత్ కన్ఫర్మ్ చేసుకొని మనము ప్రొసీడ్ అవుతాము.